రెడ్ బిగ్ టీవీ డిజిటల్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో విషాద ఘటన చోటు చేసుకుంది. సూర్యాపేట జిల్లాకు సంబంధించి ఓ యువకుడు దారుణ హత్యకు గురైన విషాద ఘటన ఆదివారం అర్ధరాత్రి జరిగింది. వివరాల్లోకి వెళ్తే గనక మామిళ్లగడ్డ గ్రామానికి చెందిన వడ్లకొండ కృష్ణ అలియాస్ మాలబంటి అనే యువకుడి హత్య జరిగింది. కొంతమంది దుండగులు అర్ధరాత్రి మాటు వేసి అత్యంత కిరాతంగా బండరాళ్లతో తలపై కొట్టి చంపేశారు ఆ యువకుడిని. అనంతరం డెడ్ బాడీ జనగామ నుంచి పిల్లల మర్రికి వెళ్లే రహదారిలో ఉన్న మూసీ కెనాల్ సమీపంలో పడేశారు. అయితే 6 నెలల క్రితం కృష్ణ కులాంతర ప్రేమ వివాహం లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు ఆయన. అయితే ఇప్పటికే పలు హత్య కేసుల్లో కూడా కీలక నిందితుడిగా ఉన్న అతడు దారుణ హత్యకు గురి కావడంతో అంతా అయోమయం నెలకొంది. అక్కడ కృష్ణది పరువు హత్యనా లేక పాత కక్షలే కారణమా అన్న కోణంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ప్రారంభించారు. ఇంకా ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మనం చూస్తూ ఉన్నాం విజువల్స్ లో హస్బెండ్ అండ్ వైఫ్ పిక్చర్స్. వాళ్ళ వైఫ్ ని లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. మరి ఇతనికి సంబంధించి ఇంకా వివరాలు అయితే రాలేదు. బట్ ఆయన మీద ఇంకా కేసులు ఉన్నాయి, పలు హత్య కేసులు కూడా ఉన్నాయి. మరి పాత కక్షల గొడవ కారణంగా అయి ఉంటుందా, లేదంటే యువతి తరపు నుంచి లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ తరపు నుంచి ఏదైనా హత్య చేసి ఉంటారా అనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. దీనికి సంబంధించి కొన్ని బైట్స్ ఉన్నాయి. ఫస్ట్ వాళ్ళ వైఫ్ బైట్ తీసుకుందాం, మనం చూద్దాం ఒకసారి. నిన్న సాయంత్రం 5 గంటలకు అట్లా మేము మంచిగా ఉన్నాం. అట్లా కొద్దిసేపు అట్లా మాట్లాడుకుందాం, బయటకు వెళ్దామని చెప్పి మాట్లాడుకుందాం. అట్లున్నాం. అప్పటికి నేను ఫోన్ మాట్లాడుతున్నా, ఫ్రెండ్తో ఫోన్ మాట్లాడుతున్నా, అతని వదినతో మాట్లాడుతుంటే బైర్ మహేష్ అనే వ్యక్తి ఆయన ఫోన్ చేసిండు బంటికి ఫోన్ చేసి ఇట్లా ఏడున్నావు ఏంది అని చెప్పి అడిగి వస్తున్నావా అని చెప్పి అనగానే వస్తున్నా అని చెప్పి 5ంటికి ఎమ్మటే బయలుదేరి వెళ్ళిపోయిండు. నేను ఆల్రెడీ అప్పుడు ఫోన్ మాట్లాడుతున్నా, మా ఫ్రెండ్స్ని హోల్డ్లో పెట్టి ఫోన్ మాట్లాడుతుంటే నాకు చెప్పకుండా అట్లనే వెళ్ళిపోయిండు. 5ంటికి వెళ్ళిపోవడమే, ఇక మళ్ళీ రాలేదు ఇంటికి. పొద్దున్న దాకా కూడా రాలేదు. ఆయన బైరు మహేష్ మా అన్నయ్య మీద. సో చూస్తూ ఉన్నాము భార్య మాట్లాడుతున్నటువంటి మాటలైతే, భార్య మాటల్లో విన్నట్లయితే కనుక చూస్తూ ఉంటే యువకుడి హత్యకు సంబంధించి వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచి అయితే మాత్రం ఎటువంటి అపవాదం అయితే ఉండదు. కాకపోతే మార్నింగ్ నుంచి బయలుదేరిన వ్యక్తికి నేను పలు టైమ్స్ కాల్ చేశాను, బట్ ఆయన లిఫ్ట్ చేయలేదు అన్నట్లుగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఒకసారి పోలీస్ బయట చూద్దాం. మార్నింగ్ పిల్లలు మరి దగ్గర హత్య గమనించబడ్డాడు. అతడు ఒక 6 months బ్యాక్ కులాంతర వివాహం తీసుకున్నాడు. ఈ హత్యకు కులాంతర వివాహం వ్యక్తిగత కక్ష తెలియదు. ప్రస్తుతం అయితే డెడ్ బాడీని ఏరియా హాస్పిటల్ సూర్యాపేటకు షిఫ్ట్ చేసినాం. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసినాక అప్డేట్ అవ్వాలి. వడ్లకొండ కృష్ణ 32 years ఉంటుంది. మార్నింగ్ పిల్లల మంది చెరువు దగ్గర అనుమానాస్పదంగా మర్డర్ అయి ఉన్నాడు. ఇతను గత 6 నెలల క్రితం ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకున్నాడు. భార్గవి అనే అమ్మాయిని, పిల్లల మరికి చెందిన గౌడ కులస్తురాలైన భార్గవిని మ్యారేజ్ చేసుకుండు. ఈ మర్డర్ కు ఇంకా కారణాలు అయితే తెలియలేదు. ఇంకా ఏమైనా వ్యక్తిగత కక్షలా లేకపోతే వ్యవహారం అనేది విషయం తెలియలేదు. ఇంకా ఎవరు కూడా కంప్లైంట్ ఇవ్వలేదు. డెడ్ బాడీ ఇప్పుడే షిఫ్ట్ చేసినాము. కంప్లైంట్ ఇచ్చినాక ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తాం. మాటల్లో కూడా విన్నాము. ఇదంతా ఈ ఘటన చూస్తే ఆయనని చాలా కిరాతకంగా బండరాలతో కొట్టి చంపారు. సో దీనికి సంబంధించి ఇంకా వివరాలు అయితే లేవు. దీని మీద చాలా ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉందన్నట్టుగా మాట్లాడుతున్నారు ఆయన. ఒకసారి దీనికి సంబంధించి అక్కడ సూర్యాపేటకు సంబంధించి మన అప్డేట్ తెలుసుకుందాం. పుల్లారావుని అడిగి, పుల్లారావు జాయిన్ అవుతున్నారు లైవ్ లో. పుల్లారావు చెప్పండి, ఒకవైపు చూస్తూ ఉన్నాము, భారీ మాటలు కూడా విన్నాము, ఆవిడకి ఏమీ తెలియనట్టుగానే కనిపిస్తూ ఉంది. కుటుంబ సభ్యుల నుంచి హత్య కేసు ఏదైనా హత్య అనుకోవచ్చా, లేదంటే పాత కక్షల వల్ల జరిగిందంటారా ఇది? సూర్యాపేట శివార్లో ఉన్నటువంటి మూసీ కెనాల్ పక్కన వడ్లకొండ కృష్ణ అలియాస్ మాలబంటి చాలా కలగ వడ్లకొండ కృష్ణ కారణము బరువు వచ్చినా లేకపోతే వేరే పాత కక్షలు ఉన్నాయా అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున కూడా అనేక అనుమానాలు నెలకొందని. ఇదే విషయానికి సంబంధించి పోలీసులు కూడా పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించేసి విచారణ చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఘటాన్ని పరిశీలించినట్లయితే వడ్లకొండ కృష్ణ అదే విధంగా సూర్యాపేట మండలం అంటే ఈ పిల్లల మరి సంబంధించినటువంటి నవీన్ అనే యువకులు ఇద్దరు కూడా మంచి స్నేహితులుగా ఉన్నటువంటి పరిస్థితి అయితే
సో ఇద్దరు మంచి స్నేహితంగా ఉన్న సమయంలోనే నేను అదే విధంగా వాళ్ళ ఫాదర్ ఒక 307 కేసు కింద కొంతకాలం జైలు పరిస్థితి ఉంది. ఇదే సమయంలో కృష్ణ ఆ యొక్క నవీన్ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి ఇంట్లో వాళ్ళతో మంచిగా ఉండటం, ఇదే సమయంలో నవీన్ చెల్లెలైనటువంటి భార్గవిని చేసుకోవడం, ఇవన్నీ కూడా జరిగిన పరిస్థితి ఉంది. అయితే ఈ విధంగా స్నేహితులుగా ఉన్నటువంటి కృష్ణ పిల్లల్ని వివాహం ఆడే విషయం నచ్చినటువంటి నవీన్ ఇతరుపై మాత్రం తన కక్ష పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఆ యొక్క నవీన్ సోదరు అయినటువంటి అంటే మృతుడు ఈ కృష్ణ భార్యనటువంటి భార్య చెప్పిన సమాచారం ప్రకారము మొదటి నుండి కూడా మా పిల్లలు అనేది తన ఇష్టం లేదు, తప్పగా ఈ యొక్క కృష్ణను నేను అంతమొందిస్తాను అని చెప్పేసి గతంలో కూడా అన్నట్లు కాకుండా కూడా భార్గవి చెప్పినటువంటి పరిస్థితి ఉంది. సో నిన్న జరిగినటువంటి యొక్క ఆ విషయాన్ని కూడా తెలుసుకున్నట్లయితే అంటే ఈ విధంగా తన చెల్లెలు వివాహం ఆడటం ఇష్టం లేనటువంటి నవీన్ కృష్ణ నేను ఖచ్చితంగా చంపాలని ఉద్దేశంతో ఉన్నాడు కాబట్టి ఈ విధంగా అతి చేసి ఉంటారని చెప్పేసి కూడా స్థానికంగా ఉన్న వ్యక్తులు కానీ అదేవిధంగా ఈ యొక్క కృష్ణకు సంబంధించిన కుటుంబ సభ్యులు చూస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ ఇంకో మరొక ఏంటంటే కృష్ణకు గతంలో కూడా కొన్ని కేసులలో సంబంధాలు ఉన్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. గతంలో కూడా ఒక యువకుడిని గతితో పొడిచిన ఘటనలో కూడా కృష్ణ జైలుకు వెళ్ళి వచ్చినట్టుగా కూడా మనకు తెలియవస్తుంది. అంటే పాత కక్షల నేపథ్యంలో హత్య జరిగిందా లేదా ఈ విధంగా కులాంతర వివాహం చేసుకోవడం అంటే పచ్చ జరిగిందా అని చెప్పేసి కూడా తెలియాల్సింది. ఇదే విషయానికి సంబంధించి కూడా పోలీసులు పూర్తి స్థాయిలో లోతైన దర్యాప్తు అయితే కొనసాగిస్తున్న నేపథ్యం అయితే ఇవ్వడం జరిగింది. మరింతగా చూస్తే మాత్రము నిన్న జరిగినటువంటి సిచ్యువేషన్ బట్టి బాగా చెప్పిన విషయం ప్రకారము తన ఇంటి దగ్గర ఉన్నప్పుడు కృష్ణకు సంబంధించి భయం అనేటువంటి యువకుడు కాల్ చేయడం జరిగింది. అర్జెంటుగా బయటికి చిన్న పని ఉందంటే వస్తున్నా అని చెప్పేసి అతగాడు ఇంకా వెళ్ళినట్టు తెలుస్తుంది. ఆ తర్వాత సాయంత్రం 9:10 కూడా కృష్ణ నుంచి ఫోన్ రాకపోవడం తను ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ అనేది పూర్తిగా స్విచ్ ఆఫ్ చేస్తుంది. అదేవిధంగా తీసుకెళ్ళినటువంటి మహేష్ ఫోన్ చేస్తే కూడా మహేష్ చేసే పరిస్థితి ఉంది. ఈ రోజు ఈ విధంగా కృష్ణ హత్యకు గురయ్యాడని చెప్పి తనకు తెలియవచ్చింది. ఈ విధంగా హత్యకు ప్రధాన కారణం మహేష్ తీసుకెళ్తే వెళ్ళాడు. అదేవిధంగా గతంలో కూడా తన అన్న అన్నాడు, ఎందుకంటే వివాహం నచ్చలేదు కాబట్టి ఒకవేళ కుటుంబ సభ్యులు చంపుతారని చెప్పేసి భార్గవి కూడా అనుమానం వ్యక్తం చేసిన పరిస్థితి ఇంకా. కాకపోతే ఇదే విషయానికి సంబంధించి పోలీసులు కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇది హత్యనా లేదా పాత కక్షల కారణంగా హత్య జరిగిందా అనే విషయాన్ని దీన్ని పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపడుతున్నామని చెప్పారు. కాకపోతే మనకు అందుతున్న సమాచారం ప్రకారము నవీన్ పోలీస్ స్టేషన్ లో ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. సో నవీన్ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయారంటే తప్పనిసరిగా నవీనే హత్య ఇంటి ఉంటారని మనం అర్థం చేసుకోవాలి. సో ఈ విధంగా అంటే పరువు వచ్చాడని దీన్ని భావించాల్సిన పరిస్థితి ఉంది. కాకపోతే పోలీసులు మాత్రం దీన్ని గుర్తుగా ఉంచుతున్న పరిస్థితి ఉందని చెప్పవచ్చు. సో పోలీసుల నుంచి పూర్తి స్థాయి వివరణ వస్తే గానీ ఈ హత్యకు సంబంధించేసరికి పరువు వచ్చా లేదా పాత కక్షల కారణంగా జరిగిన హత్య అని చెప్పేసి తేటపల్లే అవకాశం అయితే ఉంది. సో ప్రస్తుతం నవీన్ అనే వ్యక్తి మాత్రం పోలీస్ స్టేషన్లో ఉన్నట్లుగా చెప్తున్నారు మీరు. ప్రజెంట్ చూస్తూ ఉంటే మరి నవీన్ మీదే ఖచ్చితంగా అనుమానాలు వ్యక్తం చేసే అవకాశాలు ఉన్నాయి అక్కడ? అంటే ఇప్పుడు మనకు అందుతున్న సమాచారం ప్రకారం నవీన్ పోలీసులు అదుపులో ఉంటే పోలీసులు స్టేషన్ వచ్చి లొంగిపోయారంటే తప్ప నవీన్ యొక్క హత్య చేసినట్లుగా కూడా మనం అనుకోవచ్చు. కాకపోతే పోలీసులు మాత్రం విషయాన్ని పూర్తి స్థాయిలో ధృవీకరించలేదు. ఇది మనకు అందుతున్న సమాచారం ప్రకారం వస్తున్నటువంటి విషయాలు. అయితే ఈ యొక్క అంటే నవీన్ చెల్లెలు అదేవిధంగా మృతుడు కృష్ణ భార్య అయినటువంటి భార్య చెప్తున్న విషయాల ప్రకారం మాత్రం గతంలో అంటే తన పెళ్లి అనేది తన ఇంటి వాళ్ళ నచ్చలేదు. సో ఎట్టి పరిస్థితుల్లో కృష్ణను ఉంచేది లేదని చెప్పేసి తన అన్నైనటువంటి నవీన్ అనేక మార్లు హెచ్చరించిన నేపథ్యం ఉంది. కాబట్టి మహేష్ బయటకు పిలిపించిన తర్వాత అంటే మహేష్ నవీన్ వీళ్ళంతా కూడా మంచి ఫ్రెండ్స్. సో మహేష్ ద్వారా బయటికి రాపించుకొని కృష్ణ అని చెప్పేసి కూడా బాగా అనుమానాలు వ్యక్తం చేసే పరిస్థితి ఉంది. సో ఈ విధంగా బాగా అనుమానాలు లేవనెత్తుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా కూడా నవీనే హత్య చేసి ఉంటారని చెప్పేసి కూడా ఒక నిర్ధారణకు రావాల్సిన అవకాశం అయితే ఉంటుంది. కాకపోతే పోలీసుల నుంచి మాత్రము దీంట్లో ఇన్వెస్టిగేషన్ పూర్తి కంప్లీట్ చేసిన తర్వాత ఎవరు హత్య చేశారు, ఇది పరువు హత్య లేదా పాత కక్ష కారణంగా కూడా ఈ యొక్క హత్య జరిగిందా అనేది మాత్రం పోలీసులు చెప్పిన పూర్తి నిర్ధారణకు వచ్చే అవకాశం ఉంది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ పుల్లారావు. రైట్. ఇక ఈ మర్డర్కి సంబంధించి అనేక రకాలైనటువంటి అనుమానాలు అయితే వ్యక్తం అవుతూ ఉన్నాయి. పరువు హత్య లేదంటే పాత కక్షలకు సంబంధించినటువంటి హత్య. ఎందుకంటే పాత కక్షలకు సంబంధించిన హత్యకు సంబంధించి ఎవరు కూడా దీనిలో ఇన్వాల్వ్మెంట్ అయితే లేదు. కానీ ఎవరైతే ఇంటర్ క్యాస్ట్ చేసుకున్నారో వాళ్ళ స్నేహితుడు మహేష్ అనే వ్యక్తి ద్వారా వాళ్ళ భార్య అన్నయ్య బయటికి తీసుకురావడం జరిగింది. మార్నింగ్ టైంలో ఆయన్ని కాల్ చేసి బయటకు తీసుకొచ్చి రప్పించి కావాలని హత్య చేసి ఉంటారు అనే అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. పోలీసులు దీనికి సంబంధించి దర్యాప్తు చేస్తున్నారు. బయట అక్కడ స్థానికులు కూడా అందరూ కూడా ఇది ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకోవడం వల్ల వాళ్ళ ఫ్యామిలీకి ఇష్టం లేకపోవడం వల్లే వాళ్ళ ఫ్యామిలీ తరపు నుంచి ఏదైనా ఆయనకి ఇట్లాంటి హత్య జరిగి ఉంటుంది అన్నట్లుగా మాట్లాడుతూ ఉన్నారు. సో దీనికి సంబంధించిన ప్రస్తుతానికి ఇవే అప్డేట్స్.
నిన్న సాయంత్రం 5 గంటలకు అట్లా మేము మంచిగానే ఉన్నాం. అట్లా కొద్దిసేపు అట్లా మాట్లాడుకుందాం, బయటకు వెళ్దామని చెప్పి మాట్లాడుకుందాం, అట్లా ఉన్నాం. అప్పటికి నేను ఫోన్ మాట్లాడుతున్నా, ఫ్రెండ్తో ఫోన్ మాట్లాడుతున్నా, అట్లా వదినతో మాట్లాడుతుంటే బైర్ మహేష్ అనే వ్యక్తి ఆయన ఫోన్ చేసిండు బంటికి ఫోన్ చేసి ఇలా ఏడున్నావు ఏంది అని చెప్పి అడిగి వస్తున్నావా అని చెప్పి అనగానే వస్తున్నా అని చెప్పి 5ంటికి ఎమ్మటే బయలుదేరి వెళ్ళిపోయిండు. నేను ఆల్రెడీ అప్పుడు ఫోన్ మాట్లాడుతున్నా, మా ఫ్రెండ్స్ని హోల్డ్లో పెట్టి ఫోన్ మాట్లాడుతుంటే నాకు చెప్పకుండా అట్లనే వెళ్ళిపోయిండు. 5ంటికి వెళ్ళిపోవడమే, ఇక మళ్ళీ రాలేదు ఇంటికి. పొద్దున్న దాకా కూడా రాలేదు. ఆయన బైరు మహేష్ మా అన్నయ్య మీద. మార్నింగ్ పిల్లలు మరి దగ్గర హత్య గమనించబడ్డాడు. అతడు ఒక 6 months బ్యాక్ కులాంతర వివాహం తీసుకున్నాడు. ఈ హత్యకు కులాంతర వివాహం వ్యక్తిగత కక్ష తెలియదు. ప్రస్తుతం అయితే డెడ్ బాడీని ఏరియా హాస్పిటల్ సూర్యాపేటకు షిఫ్ట్ చేసినాము. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసినట్టు అప్డేట్ ఏమని వడ్లకొండ కృష్ణ 32 years ఉంటుంది. మార్నింగ్ పిల్లల మంది చెరువు దగ్గర అనుమానాస్పదంగా మర్డర్ అయి ఉన్నాడు. ఇతను గత 6 నెలల క్రితం ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకున్నాడు. భార్గవి అనే అమ్మాయిని, పిల్లల మరికి చెందిన గౌడ కులస్తురాలైన భార్గవిని మ్యారేజ్ చేసుకుండు. ఈ మర్డర్ కు ఇంకా కారణాలు అయితే తెలియలేదు. ఇంకా ఏమైనా వ్యక్తిగత కక్షలా లేకపోతే ప్రేమ వ్యవహారం అనేది విషయం తెలియలేదు. ఇంకా ఎవరు కూడా కంప్లైంట్ ఇవ్వలేదు. డెడ్ బాడీ ఇప్పుడే షిఫ్ట్ చేసినాము. కంప్లైంట్ ఇచ్చినాక ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తాం.